గత వారం 10 రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఐఏ పోలీసులు మాజీ మావోయిస్టులకు నోటీసులు జారీ చేశారు అనబడేటువంటి వార్త వస్తున్నది. ఆ యొక్క నోటీసులు తీసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య మామూలుగా లేదు. 230 మందికి నోటీసులు జారీ అని. ఈనాడు పత్రిక, హుజురాబాద్ టౌన్ న్యూస్ టుడే అక్కడ ఒక చిన్న కాలం కాలంలో ఆ యొక్క పత్రికా ప్రకటన ప్రకారంగా ఎన్ఐఏ డీఎస్పీగా ఉన్నటువంటి రాహుల్ తేజ ఈ నెల అనగా మార్చి 25వ తేదీ హైదరాబాద్‌లో ఉన్నటువంటి తమ యొక్క ఖానామెట్ ఆఫీసులో హాజరు కావాలని ఆ యొక్క నోటీసులు తీసుకున్నటువంటి వాళ్ళను కోరుచున్నటువంటి ఈ నేపథ్యంలో సరే కేసు ఏ రకంగా ఉన్నా గాదె ఇన్నారెడ్డి అయితే ఏ1గా పెట్టిన తర్వాత ఇక్కడ ఈ యొక్క కాలంలో ఈ యొక్క వార్తలో చెప్తున్నటువంటి కాంటెంట్‌లో ఇన్నయ్యతో పాటు మరి కొందరిపై దేశద్రోహం కేసు నమోదైన విషయం తెలిసిందే అంటున్నారు. కానీ 230 మందికి నోటీసులు ఇచ్చినప్పుడు ఏ1గా గాదె ఇన్నారెడ్డి అలియాస్ ఇన్నయ్య పెట్టిన తర్వాత మరి మిగిలినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే మరి ఈ విలేకరికి లేదా ఈ పత్రికకు ఎన్ఐఏ ఏమైనా రహస్యాలు చెప్పిందా? ఎవరెవరి మీద కేసు నమోదు కాబోతున్నది? ఎవరు ఆల్రెడీ అక్యూజ్డ్‌గా ఉన్నారు? ఎవరు ఎవిడెన్స్‌గా ఉంటారు అనబడేటువంటి అంశం ఏమైనా ఆ పత్రిక రిపోర్టర్‌కు ఏమైనా తెలిసిందా అనబడేటువంటి అనుమానం అయితే వస్తుంది. కానీ ఈ 230 మందికి నోటీసులు ఇవ్వడం అయితే కోర్టు గాని, పోలీసులు గాని ఇవ్వడం పెద్ద విషయం కాదు. అది ఒక సమస్య కూడా కాదు. కానీ వాళ్ళలో నోటీసులు తీసుకున్నటువంటి వాళ్ళలో అక్యూజ్డ్‌గా నమోదు చేస్తారా? లేకుంటే వాళ్ళను విట్‌నెస్‌గా తీసుకుంటారా? అనబడేటువంటి విషయము ఆ యొక్క కంటెంట్ చదివినటువంటి వాళ్ళకైతే వస్తుంది. కానీ ఇక్కడ మరొక విషయం కూడా చెప్తున్నారు. ఈ యొక్క విచారణ కేవలం విచారించడం కోసం మాత్రమే ఈ నోటీసు ఇవ్వడం జరిగింది అని కూడా ఇక్కడ చెప్తున్నటువంటి ఈ స్థితిలో మరి గాదె ఇన్నయ్యతో పాటు మరికొందరు అంటే ఎవరు అనబడేటువంటి ప్రశ్న ఇక్కడ ఎన్ఐఏ ఇష్యూ చేసినటువంటి ఆ నోటీసు ఒక లెక్కలో చెప్పాలంటే అదొక టెర్రర్‌గానే అదొక భయాన్ని సృష్టిస్తున్నట్టుగా ఇక్కడ కనబడుతున్నది. అరెస్ట్ చేసింది మట్టుకి గాదె ఇన్నారెడ్డిని. ఆ యొక్క అరెస్ట్‌కు సంబంధించినటువంటి పూర్వపరాలు ఏమున్నా కూడా ఆ కోర్టులో వాళ్ళ యొక్క అడ్వకేట్స్ వాళ్ళ యొక్క జడ్జిమెంట్ ఏ రకంగా వచ్చినా ఏ తీర్పు వచ్చినా కూడా ఆ రకంగా ఉండవచ్చును. కానీ ఇక్కడ నోటీసులు 230 మందికి ఇచ్చిన తర్వాత గాదె ఇన్నయ్యతో పాటు మరి కొందరు అంటున్నటువంటి ప్రశ్న దీనికి ఇప్పటి వరకైతే జవాబు దొరకలేదు.